అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ రాజధాని అమరావతి పనులు కూడా శరవేగంగానే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా చకచకా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా అలైన్మెంట్, డిపిఆర్, అలాగే భూసేకరణపై ఎన్హెచ్ఏఐ దృష్టి పెట్టింది. అలాగే ఈ నేపథ్యంలోనే ఎప్పటికీ ఆ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు లభిస్తుంది? దీనికి పనులు చేపట్టడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇంకా వాస్తవంగా అయితే అమరావతి చుట్టూ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ని 2019కి ముందు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్మించి ఇచ్చేటట్టు ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వ స్కోప్లో పెట్టారు. కానీ ప్రస్తుతం ల్యాండ్ ఎక్విజిషన్ బర్డెన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా అది కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారానే టేకప్ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఎన్హెచ్ఏ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటా ఇవాళ 4 జిల్లాల్లో ఇప్పటికే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ కోసం అధికారులను నియమించారు. జనరల్గా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక 80 to 90% పూర్తయిన తర్వాత రోడ్డు ఫార్మేషన్ కోసం టెండర్లు ఖరారు చేసి రోడ్ వర్క్స్ బిగిన్ చేస్తారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ బిగిన్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి బహుశా రాబోయే 6 నెలల్లోనో 1 సంవత్సర కాలంలోనో ల్యాండ్ అక్విజిషన్ పార్ట్ కంప్లీట్ అయిపోతే రోడ్డు ఫార్మేషన్ అనేది ఈ ప్రభుత్వ టెన్యూర్లోనే ఈ 2029 ఎన్నికలకు లోపుగానే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి కావడానికి ఆస్కారం ఉంది. ఒకనాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ దాదాపుగా ల్యాండ్ అక్విజిషన్కే ఖర్చు అవ్వాల్సిన 5,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వ ఎన్హెచ్ఏఐ ద్వారా చేస్తున్న నేపథ్యంలో అది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక కష్టనష్టాల పరిస్థితుల్లో చాలా పెద్ద రిలీఫ్గానే దాన్ని భావించాలి మనం. ఓకే, అభివృద్ధి పనులు అయితే అమరావతి అభివృద్ధి పనులు చకచకానే జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం మనం చూసాము, గత 5 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పనులు స్పీడ్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది పూర్తిగా. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అమరావతిని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి న్యాయపరమైన చిక్కులు ఏమీ రాకుండా ఇప్పుడు అమరావతి రాజధానిని నోటిఫై చేయాలంటారా? ఎందుకంటే ఇప్పుడు సిఆర్డీఏ కింద చట్టం చేశారు కాబట్టి గత 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానిగా అంటూ నోటిఫై చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ ఆల్రెడీ అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని 2022 మార్చి 3వ తారీఖు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుతో విభేదిస్తున్నాము, రాష్ట్ర రాజధానిని మార్పు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. కానీ గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కాబట్టి చట్టపరంగా న్యాయస్థానాల ద్వారా దక్కిన రక్షణ ద్వారా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది ఒక స్పష్టత ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి రాష్ట్ర రాజధాని మార్పు నిర్ణయం చేసే అధికారం కూడా లేదు, లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పని గౌరవ హైకోర్టు ఆ తీర్పులో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి తోడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం భారతదేశ మ్యాప్లో కూడా అమరావతిని మెన్షన్ చేస్తూ నోటిఫై చేశారు. కాబట్టి వాళ్ళ చట్టపరంగా కానీ లెజిస్లేషన్ పరంగా కానీ అమరావతికి కావాల్సిన రక్షణ దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు వీటిని అతిక్రమించి ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకున్నందుకే గౌరవ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో విభేదించి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, పార్లమెంటులో జరిగిన విభజన చట్ట ప్రాతిపదికగా ఏర్పడ్డ నిర్ణయం కాబట్టి మీరు రాష్ట్ర రాజధాని మార్పు నిర్ణయాలు ఏమైనా చేయాలి అని అంటే పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయడం ద్వారా అది సాధ్యపడదు తప్ప లేనప్పుడు మీకు అది సాధ్యం కాదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ మహా అయితే పార్లమెంటు ద్వారా అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా పార్లమెంటు కూడా గుర్తిస్తుంది అనే ఒక తీర్మానం చేస్తే సరిపోద్ది తప్ప దానికి ఇంకా ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని అనుకోవట్లేదు నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.